హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజీ కార్నర్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు మసాలా దొండకాయ కర్రీ చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ప్యాన్లో పల్లీలు వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఒక చెక్క, 2 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ గసగసాలు వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక గిన్నెలో తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈలోపు అదే కడాయిలో ఆయిల్ పోసుకొని ముందుగా క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మూత పెట్టడం వల్ల దొండకాయలు త్వరగా మగ్గుతాయి. మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి, లేకపోతే ఒకవైపే వేగుతాయి, ఇంకోవైపు మగ్గవు. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసుల్లో కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన దొండకాయలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, మన రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనకు రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా దీంట్లో వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగా మసాలా దినుసులన్నిటిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఆ గ్రేవీలో వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం 1 కప్పు వాటర్ని పోసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 10 to 20 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. అప్పుడే మసాలా మొత్తం దొండకాయ ముక్కలకి పట్టుకుంటుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది మసాలా. చూసారుగా, మన సింపుల్ దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.